టీం నుంచి అక్షయ్ రాబోతున్నాడు. అక్షయ్ పాడబోయే పాట ఒక సూపర్ డూపర్ మెలడీ. అది ఏమిటంటే అది ఆ అబ్బాయి చెప్తాడు. సో లెట్స్ లిసన్ టు హిమ్. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ కట్నమే కోరుకోవాకురా, కట్నమే ఎలక్ట్రికల్ షాకురా, నీ పెళ్ళిలో అలక చూపించకు, పెళ్ళానికే నీవు పగ పెంచకు, గౌరి నీకు డేంజరు, రిస్కు తెచ్చి సల్వరు, కట్నమే కోరుకోవాకురా, కట్నమే ఎలక్ట్రికల్ షాకురా. బొంగులోని రింగు కోసం ఆశపడితే మోసపోతా, బైకు కోసం బాధపడితే లైఫ్ మొత్తం బాధపడతా, ఆఫీసు నౌకరి ఇంట్లోని చాకిరి చేయలేవు కిరికిరి, నీయాలి పోకిరి, ఆశించకుండా పెళ్లి చేసుకో, కట్నమే కోరుకో మాకురా, కట్నమే ఎలక్ట్రికల్ షాకురా, నీ పెళ్ళిలో అలక చూపించకు. తలుంచినా తలెత్తినా వీపవుతది విమానము, అవునన్నను కాదన్నను చూపిస్తది ప్రతాపము, మాట్లాడే గడియలు గతించిపోతాయి, మూకీ సినిమాలే ఇక మిగిలిపోతాయి, తలెత్తకుండా తాళి కట్టిపో, కట్నమే కోరుకో మాకురా, కట్నమే ఎలక్ట్రికల్ షాకురా, నీ పెళ్ళిలో అలక చూపించకు, పెళ్ళానికే నీవు పగ పెంచకు, గౌరి నీకు డేంజరు, రిస్కు తెచ్చి సల్వరు, కట్నమే కోరుకోవాకురా, కట్నమే ఎలక్ట్రికల్ షాకురా. పాట స్టార్టింగ్ అప్పుడేమో నాగార్జున గారు వచ్చారేమో అనుకున్న ఊరికి ఇలా ఇలా అంటుంటే, ఇప్పుడేమో వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఏదో అవార్జుడు రివార్జుడు రాసొత్తు అనుకుంటారు గారికి, వీరు అద్దాలు తీసి మాట్లాడండి. దొరికిపోతానండి. ఒకసారి నువ్వు ఆ కళ్ళద్దాలు తీసి ఏంటయ్యా కంటికేంటి ప్రతాపమా? కట్నం కోసం ఆశపడితే ఇలాంటి తప్ప సార్. ఓ కంట చూస్తూనే ఉన్నది అనమాట మీ ఆవిడ నీ వ్యవహారం అంతా. నీకు మసాజ్, జనానికి మెసేజ్. ఆ పాటని అంత దారుణంగా ఈ రకంగా విషాద గీతం చేయటం చాలా బాగుంది. ప్యారడీ. థ్యాంక్ యూ సార్. సార్ కట్నం కావాలి అని పట్టుబట్టే వాళ్ళని మాత్రం క్షమించకూడదు. అంటే ఇప్పుడు కొంచెం డబ్బులున్న వాళ్ళు ఏంటంటే కట్నం అడగక్కర్లేదు, వాళ్ళు 100 కోట్లు ఇచ్చారంటే 100 కోట్లు ఇచ్చారు వాళ్ళు, మనం 200 crores ఇద్దాం. పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు అంటే 7-8 days మ్యారేజెస్, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? 5 crores అయి ఉంటుంది, మనం 10 crores ఖర్చు పెడదాం అనే ఇది సాగుతుంది ఇక్కడ హైదరాబాద్లో. కానీ కట్నం కావాలి అని అడగడం మాత్రం తప్పు.
యు ఆర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మాట చెప్పినందుకు. ఈ కన్ను గుర్తుంచుకో. ఓకే, ఓకే. వెళ్ళిపో.